నమస్తే భారత్ జయహో వీక్షకులకు స్వాగతం. మెదక్ జిల్లా పరిధిలో 10వ తరగతి పరీక్షల్లో ఈ విద్యా సంవత్సరంలో 10కి 10 జీపీఏ సాధించినటువంటి 17 మంది విద్యార్థులను కలెక్టర్ రాహుల్ రాజ్ గారు మరియు డిఈఓ రాధాకిషన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి వారికి క్యారియర్ అండ్ గైడెన్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పేరెంట్స్, 10 జీపీఏ సాధించినటువంటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ గారు మాట్లాడుతూ విద్యార్థులలో విజ్డమ్, నాలెడ్జ్కు సంబంధించినటువంటి వ్యత్యాసాన్ని సవివరంగా వివరించారు. అంతేకాకుండా విద్యార్థులు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూడడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని, ఇప్పటి నుండైనా సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. చాలా మంచిగా కాన్సెప్చువల్ క్లారిటీ, ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ పేర్లోనే ఉంది. సో ఇదే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు టైంపాస్ చేస్తున్నారు అనుకోండి. సో ఇప్పుడు మీరు మంచి మార్క్స్ వచ్చినాయి, మీ పేరెంట్స్ ఎవరైనా మీకు మంచి స్మార్ట్ ఫోన్ కొనిచ్చినారు అనుకోండి. ఏం చేయాలి? స్మార్ట్ ఫోన్తో ఏం చేయాలి? సబ్జెక్ట్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలి. సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడము, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడము, యూట్యూబ్లో షార్ట్స్ చూడడము, లేకపోతే అందులో మూవీస్ చూడడము, ఇవన్నీ చేస్తే మనకి, నేను ఆల్రెడీ చెప్పిన ఇది కాంపిటేటివ్ వరల్డ్ అని. మీ పక్కన ఉన్న వ్యక్తి అదే పని చేస్తాడా? ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలో ఎంతోమంది ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళందరూ రీల్స్ చూస్తారా? వాళ్ళందరూ షార్ట్స్ చూస్తారా? మూవీస్ చూస్తారా? సో మీ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఇయర్స్లో దయచేసి ఎవరు కూడా మీరు ఈ సెల్ ఫోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా టెక్నాలజీ ఇంపార్టెంటే, బట్ పాజిటివ్గా యూజ్ చేసుకుంటేనే టెక్నాలజీ ఇంపార్టెంట్. మీకు మ్యాథ్స్ లేవో డౌట్స్ ఉన్నాయి, ఫిజిక్స్ లేవో డౌట్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ లేవో డౌట్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన మ్యాటర్ ఏదైనా ఇంటర్నెట్లో టైప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అది మీకు పాజిటివ్గా యూజ్ అవుతుంది. ధోని ఎంత కొట్టినాడు, కోహ్లీ ఎంత కొట్టినాడు, సో పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సో దాని ట్రైలర్ ఎప్పుడు వచ్చింది, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఇవన్నీ చూస్తే మీకు ఎంసెట్లో అడుగుతాడా? పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్ ఎంత వచ్చిందని అడుగుతాడా? సో దయచేసి ఈ వేస్ట్ వాటర్ మీద తర్వాత మీకు బీటెక్ పోయినాక చాలా టైం ఉంటుంది, ఎంబీబీఎస్ పోయినప్పుడు చాలా టైం ఉంటుంది, బట్ ఈ 2 ఇయర్స్ మాత్రం దయచేసి ఎవరు కూడా వేస్ట్ చేయొద్దు. ఈ 2 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చదివే చదువు ప్లస్ తర్వాత చేయబోయే వృత్తి, అవన్నీ కూడా నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. మహాత్మా గాంధీ అంటారు, బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్ అని. మనం రోడ్డు మీద పోతూ ఉంటాం, కొంతమంది ఆఫీసర్స్ని చూస్తూ ఉంటాం, వీళ్ళందరూ కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కరప్షన్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ మాటలు వింటూ ఉంటామా? ఆ ఆఫీసర్ కరప్ట్, ఈయన డబ్బులు తీసుకుంటున్నాడు. సో అదే పొజిషన్లో మనం వెళ్ళినాం అనుకోండి, ఏం చేయాలి మనం? మీరే ఒక మంచి ఆఫీసర్ అయినారు, మీరే ఒక కలెక్టర్ అయినారు, మీరే తహసీల్దార్ అయినారు, ఏం చేయాలి మనం? అదే పని చేద్దామా? మనం ఎవరినైతే తిట్టినామో మళ్ళీ ఆ చైర్ మీద మనం పోయినట్టు మనం అదే పని చేద్దామా? సో ఆ పని మనం చేయొద్దు. సో నేను అందుకే చెప్తా ఉన్నాను, నిజాయితీగా చదవడము, తర్వాత నిజాయితీగా ఉండడం, నిజాయితీగా వృత్తి ధర్మం కూడా నిర్వర్తించడము. సో ఇప్పుడు మన దగ్గర చాలా సోషల్ ఈవెంట్స్ ఉన్నాయి. డౌరీ అనేసి ఒకటి తెలుసా అందరికీ? మీ స్కూల్లో ఏదైనా సెషన్ పెట్టినారు అనుకోండి, డౌరీ మీద డిబేట్ పెట్టినారు అనుకోండి, ఏం చేస్తారు అందరూ? ఎవరైతే డిబేట్ చేస్తున్నారో ఏం డిబేట్ చేస్తారు? చాలా మంచిది, ఇది ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఒక్కరు ఎక్కువ అడగాలని అంటారా? ఎంతమంది అంటారు? చేతులు లేపండి. ఇది చాలా మంచి సాంప్రదాయం, దీన్ని కంటిన్యూ చేయాలా. ఎంత అయితే వాళ్ళు అడుగుతారో ఆడపిల్ల వాళ్ళు, ఇంకా మనం డబ్బులు అడగాల అని ఎంతమంది అంటారు? చేతులు లేపండి. బాయ్స్ మీరే చేతులు లేపండి. సో ఎవ్వరు అంటే చేతులు ఎందుకు లేపుతలేరు? అడగరా? మీరు ఫ్యూచర్లో అడగరా? ఎందుకు చేతులు లేపుతలేరు? అంటే సిగ్గు అవుతుంది మనకి, అంటే అది మంచిది కాదు అనేసి మనకు తెలుసు. బట్ అదేవిధంగా మనం ఒక మంచి స్థాయికి పోయినాక, ఒక మంచి పొజిషన్కి పోయినాక, వాళ్ళు 5 lakhs ఇస్తున్నాం, 10 lakhs అడుగుతాం, 1 crore ఇస్తున్నాం, 2 crores అడుగుతాం. సో ఈ విధమైన అంటే ప్రిన్సిపల్ బేస్డ్, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏవైతే చెప్పుకోవడానికి సిగ్గుపడతామో అందరం కూడా అవి చేసే చేష్టలలో కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినాక చాలామంది వచ్చినారు ఇంటికి, అంత ఇస్తాం ఇంత ఇస్తాం అనేసి.
నేను వాల్యూ బేస్డ్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి నేను ఏదైతే ఇంటర్వ్యూలో చెప్పినానో, ఏదైతే విధంగా నేను ప్రిపేర్ అయినానో, నేను ఒక్క పైసా కూడా డౌరీ తీసుకోలేదు. నా మ్యారేజ్ కూడా నేను హెచ్డిఎఫ్సిలో క్లాస్ అవసరం లేదు చెప్తున్నాను. నా మ్యారేజ్ కూడా పేరెంట్స్ మీద బర్డెన్ కావద్దని బ్యాంక్లో లోన్ తీసుకొని నా మ్యారేజ్ చేసుకున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే, మనం మాట చెప్పడం ఎంతో చేస్తాం, బట్ చేస్తానని కూడా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది ఇప్పుడున్న ఈ యూత్తోనే సాధ్యమవుతుంది. సో ఒక ప్రిన్సిపల్స్, ఒక వాల్యూస్ మనం ఏదైతే చదువుకున్నామో ఆ చదువు దగ్గర జాబ్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ని కూడా మనం మనతో తీసుకొని పోయినట్టయితేనే సొసైటీ మొత్తం కూడా బాగుపడుతుంది. సో అప్పుడే మనం